కాసేపట్లో సినీ నటి జత్వాని విజయవాడ సిపి ముందుకు రానున్నారు. తనకు జరిగిన అన్యాయంపై ఆమె సిపికి ఫిర్యాదు చేయనున్నారు. ముంబై నుంచి వచ్చిన జైత్వానిని విజయవాడలోని ఓ రహస్య ప్రాంతంలో ఉంచారు పోలీసులు. తనను వేధించిన పోలీసు అధికారులపై ఆమె ఎలాంటి ఫిర్యాదు చేయనుందనే దానిపైన పోలీసు వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. గత ప్రభుత్వ పెద్దలు పోలీసు అధికారులపైన జత్వాని ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. గత సర్కార్లో పనిచేసిన పెద్దల ఒత్తిడితోనే తనను చిత్రహింసలు పెట్టారని జత్వాని ఆరోపించారు. ముంబై నుంచి తీసుకువచ్చి చిత్రహింసలు పెట్టారని తెలిపారు. దీంతో ఐపీఎస్ అధికారులు క్రాంతి రాణా, విశాల్ గున్ని చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. కేసు ఫైల్ పరిశీలించిన కమిషనర్ రాజశేఖర్ బాబు డీజీపీకి నివేదిక పంపించారు. ఇప్పటికే అసలు విషయం తేల్చేందుకు స్రవంతి రాయ్ అనే అధికారిని నియమించారు. 4 రోజుల్లో ఆమె నివేదిక ఇవ్వనున్నారు. జత్వాని పైన విజయవాడ పోలీసులు నమోదు చేసిన కేసులోని లోతును కూడా విచారణ అధికారి పరిశీలించనున్నారు. ఫిర్యాదు ఇచ్చిన వెంటనే కేసు నమోదు చేసి అప్పుడే దర్యాప్తు పూర్తి చేసి మర్నాడే ముంబై వెళ్లి నిందితులను అరెస్ట్ చేయడంపై అనేక అనుమానాలు ఉన్నాయి. ఈ కేసులో అప్పట్లో పోలీసులు 7 సాక్షులను చేర్చారు. వారిని పిలిపించి విచారణాధికారి వివరాలు రాబట్టనున్నారు. ఈ కేసుకు సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి రవిచంద్ మనకు అందిస్తారు. రవిచంద్, ప్రస్తుతానికి ఒక హోటల్లో సినీ నటి ఉన్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ హోటల్కి పోలీసు అధికారులు కూడా వెళ్లి విచారణ చేస్తూ ఉన్నారు. ముందుగా సిసిఎస్ పోలీస్ స్టేషన్ కి వచ్చి స్టేట్మెంట్ రికార్డు ఇవ్వాలని అనుకున్నప్పటికీ కూడా అనూహ్య పరిణామాల నేపథ్యంలోనే ఆమె ఉన్న హోటల్లోనే వెళ్లి అన్ని కూడా విచారణ చేస్తూ ఉన్నారు. ఏం జరిగింది అసలు, ఎప్పుడు ఫిబ్రవరి 2, 3 తారీఖుల్లో ఆంధ్రప్రదేశ్ కి ఎవరు తీసుకొచ్చారు, ఎందుకు తీసుకొచ్చారు, నమోదైన కేసులేంటి, ఆ కొన్ని రోజుల పాటు గెస్ట్ హౌస్ లో ఎందుకు ఉండాల్సి వచ్చింది, గెస్ట్ హౌస్ లో ఉంచిన తర్వాత రిమాండ్ లో ఉన్నప్పుడు కూడా ఎవరు కలిశారు, ఎందుకు కలిశారు, ఏం చేశారు, మొత్తం కూడా సీసీ ఫుటేజ్ అయితే కలెక్ట్ చేస్తున్నట్టు మనకి తెలుస్తుంది. మొత్తం కూడా ముంబై వెళ్లింది ఏ అధికారి వెళ్లారు, ఎవరు ఆదేశాలతో ముంబై వెళ్లి ఏ కేసు నమోదు చేసి తీసుకొచ్చారు, ఎక్కడ గెస్ట్ హౌస్ అంటే ఇల్లీగల్ గా ఒక ప్రైవేట్ గెస్ట్ హౌస్ లో పెట్టి వారిని విచారణ చేశారనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఎవరైతే విజయవాడలో అప్పుడు కీలకంగా ఉన్న విజయవాడ పోలీస్ కమిషనర్ క్రాంతి రాణా మీద, అదేవిధంగా డీసీపీ విశాల్ గున్నిపై తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. ఏదైతే ప్రజల ధన మాన ప్రాణాలు కాపాడాల్సిన పోలీసులే ఈ విధంగా ఇల్లీగల్ గా కేసులు పెట్టి ఒక ప్రైవేటు పంచాయతీల్లో ఏ విధంగా పాలు పంచుకున్నారనే ఆరోపణలు అయితే వీరి మీద వస్తున్నాయి. దీనిపై ప్రభుత్వం కూడా చాలా సీరియస్ గా ఉంది. ప్రత్యేక విచారణ అధికారిని వేశారు. అదేవిధంగా ఏదైతే ఆ బాధితురాలకి నమ్మకం కలిగే విధంగా కూడా ప్రభుత్వం వ్యవహారం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆమె గత కొన్ని రోజులుగా చాలా భయభ్రాంతులకు గురై ముంబైలోనే తలదాచుకుంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం మారటం, ప్రస్తుత పరిణామాలన్నీ తెలుసుకున్న తర్వాత స్వయంగా బయటకు వచ్చే మొత్తం కూడా వ్యవహారాలన్నీ కూడా ఆమె బయటికి చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా జరిగిన వ్యవహారాల మొత్తాన్ని కూడా మానవతా దృక్పథంతో ముందుకు పోతుంది. ఏదైతే ఆంధ్రప్రదేశ్ పరువు ప్రతిష్టలకు భంగం కలిగే అంశంగా దీన్ని పరిగణిస్తుంది. ఈ ఒక మహిళకు జరిగిన అన్యాయాన్ని రెక్టిఫై చేస్తాం, న్యాయం చేస్తాం, బాధితులకి ఎవరైతే దీనికి కారకులు ఎవరైతే ఉన్నారో ఎంత పెద్దవారైనా వదిలిపెట్టమని కూడా చెప్తున్నారు. ఇప్పటికే గత ప్రభుత్వంలో పెద్దలపై కూడా ఆరోపణలు వస్తున్నాయి. దీని వెనక ఒక పారిశ్రామికవేత్తలు ఉన్నారనే పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కూడా చాలా సీరియస్ గా ఈ అంశాన్ని చూస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మన కలకత్తాలో ఒక మహిళకు జరిగిన డాక్టర్ని అత్యాచారం చేసి చంపేసిన ఘటన దేశం మొత్తం నిర్ఘాంతపోయింది. ఆ స్థాయిలో కాకపోయినా ఇది కూడా అటువంటి సంఘటనలా భావించాల్సి ఉంటుంది. భారతదేశంలో ఒక మహిళకి ఇంతటి అన్యాయం జరుగుతుందని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా చాలా బాధన వ్యక్తం చేస్తుంది. మొన్న కూడా చంద్రబాబు దృష్టికి విలేకరులు ఈ అంశాన్ని తీసుకెళ్లినప్పుడు కూడా ఆయన చాలా సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. అప్పటి నుంచి ఈ కేసులో వేగం పెరిగిందని చెప్పుకోవచ్చు. విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని దీని విచారణ తెలుసుకుంటూ ఉన్నారు. ఎప్పటి పురోగతిని అప్పుడు డీజీపీకి తెలియజేస్తున్నారు, డీజీపీ కూడా ముఖ్యమంత్రికి తెలియజేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఒకటే చెబుతున్నారు, ఆంధ్రప్రదేశ్ పోలీసు వ్యవస్థ గౌరవం నిలబడాలి, దీని వెనక ఎంత పెద్ద పోలీసు అధికారులు ఉన్నప్పటికీ చట్టరీత్యా వారిని శిక్షించాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా ప్రజలకి నమ్మకం కలిగే విధంగా మీరు వ్యవహరించాలని ఆదేశాలు అయితే చంద్రబాబు జారీ చేశారు. దీనిలో భాగంగానే ద్వారకా తిరుమలరావు డీజీపీ చాలా సీరియస్ గా ఈ అంశాన్ని తీసుకుంటున్నారు. మొత్తానికి ప్రస్తుతానికి ఒక
హోటల్లో ఆమె అయితే ఉంది. అక్కడ పోలీసులు వెళ్లి మాట్లాడుతున్నారు. ఆమె దగ్గర ఉన్న నిజాలన్నీ కూడా తెలుసుకుంటున్నారు. వీలైనంత తొందరలోనే ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో ఆ పోలీసులకు కూడా నోటీసులు ఇచ్చి విచారణ జరిపి బాధితులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. ప్రాథమిక విచారణ పూర్తయిన అనంతరం ముఖ్యమంత్రికి దీనికి సంబంధించిన రిపోర్ట్ ను కూడా అందజేయబోతున్నారు. ఓకే, రైట్ రవిచంద్.